జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇదే కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రమావత్ మధు, క్యాషియర్ రమావత్ రమేష్ కీలక విషయాలు వెల్లడించారు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఆయన రమావత్ మధు దగ్గర క్యాషియర్ గా ఉద్యోగం చేస్తూనే మైక్రో ఫైనాన్స్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ డబ్బులు కలెక్ట్ చేసి ఎన్నో సార్లు మంగ్లీ ఇంటికి వెళ్లానని, మంగ్లీ కూడా ఎన్నో సార్లు మైక్రో ఫైనాన్స్ ఆఫీస్ కు వచ్చారని రమావత్ రమేష్ చెప్పడం ఆసక్తిగా మారుతోంది. అధిక వడ్డీ ఆశతో డబ్బులు కట్టి మోసపోయానని, మైక్రో ఫైనాన్స్ బాధితులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు రమావత్ రమేష్. ఇప్పుడు స్కామ్ అయిపోయింది కదా, మైక్రో స్కామ్లా కొన్ని నా కాడ నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నారు సార్. దేని ద్వారా అని అంటే గత 8-9 సంవత్సరాల నుంచి నేను రమావత్ మధు ఇద్దరం కలిసి ఇంతకుముందు పని చేసేది. బట్టలు ఇప్పిస్తాడు, ఇట్లా చేపిస్తాడు. చేపించిన తర్వాత సరేలే ఇట్లనే అనగానే తర్వాత మల్లెపల్లి ఆఫీస్ ఓపెన్ అయింది. ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఇక్కడక్కడ ఎందుకు ఆటోకు పోతావు, ఇంతకుముందు నుంచి నా దగ్గరనే ఉన్నావు కదా, సరే నా దగ్గరనే పని చేసుకో, బాగుంటుంది, నా దగ్గర పని చేసుకో, నీకు 25,000 ఇస్తాను అని అన్నాడు. సరేలే అన్న, నేను దగ్గరనే ఉంది కదా, ఊరు కూడా దగ్గరనే ఉంది కదా, దగ్గర రానిపోని మనకు అన్ని మనం చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు, నేను కూడా నీ దగ్గర ఉంటా అని నేను కూడా అనుకున్నాను. ఇదేంటి అసలు ఏంటి అని నేను ఇంకా డీప్గా అడిగితే, నీకెందుకు అవసరమా, నీకు అవసరం లేదు, నీకు కొన్ని నేను చెప్తా, తర్వాత చెప్తా అని అన్నాడు. తర్వాత చెప్తే కొన్నిసార్లు ఈ శివ అన్న వచ్చిండు, ఎవరు మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చిండు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చిన తర్వాత ఒకసారి నాకు డౌట్ వచ్చింది, ఏందబ్బా ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అనేసరికి నేను మధుకు పోయి మళ్ళీ అడిగిన, ఏం మధు ఇట్లా వచ్చిండని అంటే, కొన్ని డీలింగ్ ఉంటాయి రా, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, నువ్వు అట్లా లైట్ తీసుకోవాలి, నువ్వు క్యాషియర్ కదా, నీకు అంతా అర్థమవుతూనే ఉంటుంది, నువ్వు నీ పని నువ్వు చూసుకోని అన్నాడు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మంగళక్క వచ్చింది. అంతలే మంగళక్క వచ్చింది. అక్క వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు అక్కతోటి పాటు. ఈయన శివ ఉండు, అక్క ఉంది, ఇంకోటి అంటే ఈయన మధు కూడా ఉండు. వీళ్ళు 3-4 ఉంటే నేను ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కథ నువ్వు వెళ్ళిపోరా అని అన్నాడు. 30 లక్షలు ఒకటేసారి తెచ్చిండు. అది కూడా ఎప్పుడు, అది ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు తెచ్చి ఒకటేసారి 30 లక్షలు ఇస్తే, ఆ 30 లక్షలు తీసుకోపోయి ఎక్కడ ఇచ్చినాము, నేను ఈ శివ చవాన్ వీటల్లు పోయి మంగళక్క వాళ్ళ ఇంటికాడ పోయినా. మంగళక్క ఉన్నది అక్కడ. మంగళక్క ఉంటే అక్కడ పోయి నేను ఫోటో దిగుదామని మంగళక్కతో ఇంకోసారి ఇక్కడ వచ్చినా నా ప్రూఫ్ చూసుకోవాలని నేను అక్కడ పోయి నేను ఒక ఫోటో దిగుదాని అంటే, లేదే బాబు ఇక్కడ దిగొద్దు రమేష్, అట్లా వద్దు, మనతోటి ఇట్లా ఫోటో దిగొద్దు, అర్థమవుతుందా, అక్క కాడ నుంచి మాకు డబ్బులు ఇప్పించేటట్టు మాకు చూడండి దయచేసి, అందరికీ